నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆగ్రహం. వరుస క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ధాన్యం తూకం చేస్తున్నారని ఆవేదన. గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో చెలిమి ఫౌండేషన్ 87వ సహాయ కార్యక్రమం. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తుమ్ దేవేందర్ కుటుంబానికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ ఏర్పాటు. అధికారిక ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటం లేకపోవడం బాధాకరమన్న కౌన్సిలర్ శ్రీనివాస్. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా చేపలకు పెరిగిన డిమాండ్. ధరలు పెరిగినా తగ్గేదేలే అంటున్న ప్రజలు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు వరుస క్రమంలో కాకుండా వారి ఇష్టం వచ్చినట్లు తూకం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మృగశిర కార్తె వర్షాలు పడతాయన్న భయంతో రైతులు తమ ధాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్లను ఉదయం 8 గంటలకు తీసుకువచ్చి ధాన్యం కుప్పల వద్ద ఉన్న నిర్వాహకులు మాత్రం స్పందించడం లేదన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు వరుస క్రమంలో కాకుండా వారి ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపించారు. మృగశిర కార్తీ వర్షాలు పడతాయన్న భయంతో రైతులు తమ ధాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్లను ఉదయం 8 గంటలకు తీసుకువచ్చి ధాన్యం కుప్పల వద్ద ఉన్న నిర్వాహకులు మాత్రం స్పందించడం లేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాలతి కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని హమాలీలతో మాట్లాడి ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 45 రోజుల క్రితం తీసుకురావడం జరిగిందని, 25వ నంబర్ వరుస సంఖ్య ఉన్నప్పటికీ తమ ధాన్యాన్ని తూకం చేయలేదని, డబ్బులు ఇస్తేనే తూకం చేస్తున్నారని ఆరోపించారు. బాగిర్తిపల్లికి చెందిన రైతులు సూరారం గ్రామానికి తమ ధాన్యాన్ని తీసుకురావడం జరిగిందని, అందుకే తమ ధాన్యాన్ని తూకం చేస్తలేరని, తమ గ్రామం చందంపేట సొసైటీ పరిధిలో ఉన్నప్పటికీ తమ గ్రామానికి చెందిన ధాన్యాన్ని తూకం చేయలేరన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని త్వరగా గ్రామంలో ఉన్న రైతు వేదికలకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలని, ఇంకా ట్రాక్టర్లను పెంచి ధాన్యాన్ని రైతు వేదికకు తరలించి తడవకుండా ధాన్యాన్ని కాపాడుకోవాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో పాటు కొనుగోలు నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శంకరంపేట మండలంలో ఇంకా చాలా ప్యాడీ ఉంది. వాటన్నిటిని కూడా స్టిమ్లైజ్ చేయడానికి మనం సూరారంలోని రైతు వేదిక తీసుకోవడం జరిగింది. సూరారం గ్రామానికి మరియు చందంపేట గ్రామానికి సంబంధించిన ధాన్యం మొత్తం మనం రైతు వేదికలో వేస్తున్నాము. గ్రామంలో ఉన్న ట్రాక్టర్దారుల సహాయంతో ఈ పని చేస్తడం జరుగుతున్నది. రైతులందరూ కూడా మాకు సహకరించి వర్షాకాలం దగ్గరకు వచ్చేసింది. ఈరోజు మృగశిర కార్తె కాబట్టి రేపటి నుంచి వర్షాలు వస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా సమన్వయం పాటించి మాకు సహకరించేస్తే మీ ధాన్యాన్ని నానకుండా మేము భద్రపరచడానికి వీలవుతుంది. కాబట్టి రైతులందరూ ఇందుకు సహకరించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. 25 సిగనది మా 25 సిగలు పోయింది, అన్ని పోయింది. ఇప్పటికీ నాకు వదిలిపెట్టలేదు. అందుకు సున్నపోతే అయిపోయినాక పల్లె మాది పల్లెలో ఆపినారు, ఆపి కాలు ఆపినారు, ఆపి ఇప్పుడు పెట్టినారు. ఇవి ఆగా వచ్చినది మీకు ఆగా వచ్చినా ఇప్పటికీ ఒడ్డు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇప్పటికి ఇప్పుడు అయితే మొలకలు 40 అవుతుంది, మరి 40 అవుతుంది. వచ్చింది కుప్ప మొలక వచ్చి తప్ప దిగిపోయింది, చినిపోయింది. మళ్ళీ ఆపుకున్నాం. నా 25 సిగర్ ఇప్పుడు సిగర్ అయిపోయి ఇప్పుడు పెట్టినా మరి 25 సిగర్ వస్తుంది దొరికింది. మరి అలా దొరకలేదు. మరి మాది బాగిర్తిపల్లి విలేజ్ పక్కకు, సూరారం ఆమ్లెట్ పక్కకు విలేజ్. ఈ సొసైటీ పాలక వర్గం కరెక్ట్ లేదు. ఏడ 10 రూపాయలు ఓలు ఎక్కిస్తా అంటే అక్కడ పోతురు. ఇప్పుడు పొద్దున బీఆర్ కూలీలు 20 మంది కూలీలు చందంపేటకు పోయారు. ఇక్కడ 10-15 ట్రాక్టర్లు పెట్టుకొని ఇక్కడ మేము ఉన్నాము. ధాన్యము 6 నెలలు చేసిన కష్టము వృధా అయిపోయింది. వీటికి ఒక 10 సంవత్సరాలు మొలకొచ్చినాయి. టాపాలు ఇంచుమించు ఒక 10-15 టాపాలు, ప్రతి రైతు 10 టాపాలు నష్టమైనవి. సొసైటీ నెంబర్లు ఇచ్చేటోళ్ళు కాదు, పాలకవర్గం ఇచ్చేటోళ్ళు కాదు. ఈ పాలకవర్గమే కరెక్ట్ లేదు. సిబ్బంది ఇది ఏది మొత్తం కరెక్ట్ లేదు. వీళ్ళు
ఎటు లొంగుబాటు చూపిస్తే అటు మొగ్గు చూపిస్తారు. భాష మొత్తమే వస్తలేడు, భాష మొత్తమే వస్తలేడు. ఆయన వచ్చినప్పుడు ఏదో అడ్వాన్స్ మాటలు మాట్లాడుతుండు, వెళ్ళిపోతుండు. అట్లా జరుగుతుంది ఈడ. నా సీరియల్ నంబర్ నాది 35 సీరియల్ నంబర్ ఉన్నది. మొత్తం ఒడ్లు ఖాళీ అయిపోయినాయి. ఐకేప్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికీ నాది ఇట్లా కాంటగాలి. ఇప్పుడు సీరియల్ నడుస్తుంది. ఇప్పుడు సీరియల్ నంబర్ బుక్ చూపిస్తలేరు మాకు, బుక్ అనేది చూపిస్తలేరు మాకు. అంత దుర్వినియోగం నడుస్తుంది ఈడ. అడుగుతారు కదా, సంచికి 10 రూపాయలన్నీ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. కొంచెం అది చేస్తే వానికి అది చేస్తారు. మాకంటే వెనుక వచ్చినవి పోయినాయి. పల్లెలు పెట్టవద్దు అంటే పల్లెలు పక్క ఊరు కాదా, పక్క విలేజ్ కాదా, ఇది సేమ్ సొసైటీ కాదా, సొసైటీ అంతా ఒకటే కదా. పల్లెల్లో పెట్టవద్దు అని పల్లెలు ఈయన దాకా తెచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తెన చేపలు తినాలు అనేది ముఖ్యమైన సాంప్రదాయం. ఈరోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు రావని ప్రజల నమ్మకం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తెన చేపలు తినాలి అనే ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ఈ రోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు రావని ప్రజల నమ్మకం. వాతావరణం మార్పు వల్ల వచ్చే జబ్బులు, దగ్గు, జ్వరం వంటి రోగాలను తట్టుకునే శక్తి చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ల వల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కార్తెలో ఇంగువ, బెల్లం కలిపిన నీటిని త్రాగడం, నువ్వులు, బెల్లం తినడం ఆనవాయితీ. ఇది వర్షాకాలంలో వచ్చే కడుపు నొప్పి, అజీర్ణం తగ్గిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇంగువ, బెల్లం, చింతపండుతో చారు కాచుకుని తాగితే వానాకాలం రోగాలు దరిచేరవని అంటున్నారు. మృగశిర రోజు చేపల కూర తప్పనిసరి. మార్కెట్లో కుర్రమట్ట, బొచ్చె, బంగారు తీగ చేపలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తినాల్సినవి చేపల కూర, ఇంగువ, బెల్లం, పానకం, నువ్వులు, ఉండడం, మామిడి పండు అని స్థానికులు తెలిపారు. అదేవిధంగా రైతులు ఈ రోజు నుంచి పొలం పనులు ప్రారంభిస్తారు. ఎద్దులకు నాగిలి పూజ చేసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఎండలు తగ్గి వర్షాలు మొదలవుతాయి. భూమి చల్లబడుతుంది. చెట్లు చిగురిస్తాయి. తొలకరి జల్లులకు నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అందుకే దీన్ని మృగశిర నాట్యం అంటారు. సంక్షిప్తంగా మృగశిర కార్తె అంటే రైతులకు పండగ, ఆరోగ్యానికి రక్షణ, ప్రకృతికి కొత్త అందం. అందుకే మృగశిర ఒక గొప్పతనమని ప్రజలు అంటుంటారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన తూమ్ దేవేందర్ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించి మెదడులో బ్లడ్ క్లాట్ కావడం వల్ల మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. విషయం తెలిసిన చెల్మి ఫౌండేషన్ దృష్టికి రాగా చెల్మి ఫౌండేషన్ 15,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు చెల్మి మిత్రులు అదనంగా 25,000 రూపాయలు కలెక్షన్ చేసి మొత్తం 40,000 రూపాయలను వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన తుందేవేందర్ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా బైక్ మెకానిక్. అతనికి గతంలో హార్ట్ సర్జరీ అయి మందులు వాడుతున్న క్రమంలో ఇటీవల మరలా ఆరోగ్యం క్షీణించి మెదడులో బ్లడ్ క్లాట్ కావడం వల్ల మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స చేపిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చవుతున్నాయని, కావున వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల ఈ విషయం తమ చెల్మి ఫౌండేషన్ దృష్టికి రాగా ఫౌండేషన్ నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు చెల్మి మిత్రులు అదనంగా 25,000 రూపాయలను కలెక్ట్ చేసి మొత్తం కలిపి 40,000 రూపాయలు వారి కుటుంబానికి అందించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చెల్మి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు గుంటుక శ్రీనివాస్, యాట ఆంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్, టెంటు మెతుకు నరసింహులు, చేవూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గోగులగూడ గ్రామానికి చెందినటువంటి తూందేవందర్ అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల అతనికి ఇంతకుముందు కూడా హార్ట్ సర్జరీ అయింది. అట్లాగే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల యశోద హాస్పిటల్లో కూడా చికిత్స పొందాడు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ కిందనే ఉన్నాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతని మిత్రుడు మా చెల్మి సభ్యుడు అయినటువంటి యాదాంజనేయులు మా చెల్మి దృష్టికి తీసుకురాగా మేము ఈరోజు 87వ కార్యక్రమంలో భాగంగా మా చెల్మి ఫౌండేషన్ నుండి 15,000 రూపాయలు మరియు అతని పరిస్థితి బాగాలేదు కాబట్టి మా మిత్రులందరూ కూడా కలిసి ఒక 25,000 అదనంగా మొత్తం కలిపి 40,000 రూపాయలు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అందజేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని వార్డులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద అధికారిక ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రం లేకపోవడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని వార్డులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద అధికారిక ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటం లేకపోవడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ప్రాణాలను పెట్టి తీసుకువచ్చిన మహానాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, అధికారులు సైతం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకటం సిగ్గుచేటని, నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా వార్డు సభ 20 వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఎందుకంటే వార్డు సభలు పెట్టినప్పుడు వార్డు యొక్క ప్రజలను నోటీసులకు తీసుకొని ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించిన తర్వాతనే మళ్ళీ ఇంకొక వార్డు సభ పెట్టాలి. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి వార్డు సభ పెడుతున్నారు, ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అవి ఏవైతే తీసుకున్నారో వీటిని పరిష్కరించండి. ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఒకటే, ప్రజలను కాలయాపన చేయకుండా వాళ్ళ యొక్క సమస్యలను నెరవేర్చి మేము నెరవేర్చినామని చెప్పి ప్రజలకు సంతృప్తి చేస్తేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది, మాలాంటి కౌన్సిలర్కు పేరు వస్తుంది. ఈరోజు వార్డు సభలో ఒక ఫ్లెక్సీని ఏర్పడడం జరిగింది. వార్డు సభలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మన కేసీఆర్ గారి యొక్క, మన స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ యొక్క ఫోటో లేకపోవడం నాకు బాధాకరం. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాలి. మీరు పాటించుకుంటూ వేరే వాళ్ళు కూడా చెప్పాలి. మీరే పాటించకపోతే మీరు ఎవరికి చెప్తారండి? దయచేసి రిక్వెస్ట్, మళ్ళా ఏదైనా వార్డు సభ పెడితే మా యొక్క కేసీఆర్ ఎమ్మెల్యే సార్ యొక్క ఫోటో పెట్టాలని చెప్పి నేను ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్గా నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు కూడా చాలామంది కేసీఆర్ ఫోటో లేదన్న వార్డు సభ ఎందుకు పెట్టినామని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. కాకపోతే మేము ఇక్కడ ఎవరిని విమర్శిస్తలేం, ప్రోటోకాల్ పాటించాలని చెప్పి నేను సభా వేదిక పరంగా మేము చెప్పడం జరుగుతుంది. వార్డులో కూడా సమస్యలు ఉన్నాయి. గతంలో సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. సీసీ రోడ్లు వేసిన సెంటర్లో యూజీడీ మ్యానువల్స్ ఉన్నాయి, అవి డౌన్ ఉన్నాయని చెప్పి ప్రజల దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గల్లీ నుంచి పెంటాచారి హాస్పిటల్ వరకు మాన్యువల్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. అవి కొంచెం మేము కూడా మున్సిపల్ దృష్టికి తీసుకోవడం జరిగింది, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వార్డు సభలో చెప్పిన సమస్యలను మీరు నెరవేర్చి మా యొక్క పేరు తేవాలని చెప్పి వార్డు 20వ వార్డు ప్రజల తరపున నేను ఒక కౌన్సిలర్గా వినిపించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా చేపలకు డిమాండ్ పెరిగింది. కిలో కొరమీను 800, బంగారు తీగ, రవట చేపల కిలో ధర 200 నుంచి 250 పలికాయి. మృగశిర కార్తీ రోజున చేపలు తినడం వెనుకటి పెద్దల నుంచి ఆనవాయితీగా రావడంతో మార్కెట్లో చేపలను డిమాండ్తో విక్రయిస్తున్నారు. ధరలు మండుతున్నా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ చేపలు కొనుగోలు చేస్తున్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా చేపలకు డిమాండ్ పెరిగింది. కిలో కొరమిన ధర 800, బంగారు తీగ, రవట చేపల కిలో ధర 200 నుంచి 250 పలికాయి. మృగశిర కార్తీ రోజు చేపలు తినడం వెనకటి పెద్దల నుంచి ఆనవాయితీగా రావడంతో మార్కెట్లో చేపలను డిమాండ్తో విక్రయిస్తున్నారు. ధరలు మండుతున్నా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ చేపలు కొనుగోలు చేస్తున్నారు. చేపల మార్కెట్ల వద్ద జనం సందడితో మారింది. తొలకరి జల్లుల పుల్కరింపుతో పుడుము పరకలించేలా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, అన్నదాతల ఇంట్లో సిరులు పండాలని కోరుకునేదే ఈ మృగశిర కార్తీ యొక్క ముఖ్య విశిష్టత. ఈ కార్యక్రమంలో బెస్త కులస్తులు నర్సింహులు నగేష్, ఎల్లం, శివ, శేఖర్ పాల్గొన్నారు. మృగశిర కార్తీ సందర్భంగా నిజాంపేట మండల వ్యాప్తంగా చేపల మార్కెట్లు గిటగిటగాడాయి. ఈ నేపథ్యంలో నిజాంపేట మండల కేంద్రంలో కొరమీను చేప కిలో 600 నుండి 800 ధర పలుకుతున్నాయి. అలాగే తెల్ల చేప, రవాటా చేపలు కిలో 200 నుంచి 250కి విక్రయిస్తున్నారు. జనాలు రేట్లు మండిపోతున్నా వెనక్కి తగ్గేది లేదంటూ సందర్భంగా చేపలు తినడం ఆనాటి నుండి వస్తున్న ఆనవాయితీగా భావిస్తారు కనుక ఈరోజు చేపలు తినడం ఉత్తమం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్ విజయం సాధించారు. ఆదివారం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఎన్నికలు నిర్వహించగా హోరాహోరీగా సాగిన ఆలయ కమిటీ ఎన్నికల్లో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ పై బొగ్గుల సురేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, 2వ వార్డు కౌన్సిలర్ గోరి మమతా సంతోష్ ఆలయ కమిటీ నూతన పాలకవర్గానికి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గాడిపల్లి భాస్కర్ ను మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ అయ్యప్ప ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల భక్తులతో కలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్, ఉపాధ్యక్షులుగా జగ్గయ్యకారి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఐత సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తూమ్ గోపి, క్యాషియర్ గా నారాయణ రెడ్డి గెలుపొందిన సందర్భంగా శాశ్వత సభ్యులు భక్తులు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి అధ్యక్షులుగా గెలుపొందిన బొగ్గుల సురేష్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యప్ప ఆలయ సేవలో ముందుంటామన్నారు. గజ్వేల్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ అయ్యప్ప గుడి గజ్వేల్లోనే ఒక ప్రత్యేకమైన గుడి. ఎందుకంటే 82లో దీని గుడిని నిర్మించి ఈరోజు ఇంచుమించుగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడ భక్తులు ఎంతో నిష్ఠతోటి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంకు గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తామని భక్తులు అధికమైన కూడా ఎలక్షన్లు అనివార్యమైంది. మేము గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా అందరి సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఆలయం నిర్మించుకున్నాము. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే అభినవ శబరిమలగా విరసిల్లినటువంటి అయ్యప్ప ఆలయము ఆ యొక్క భగవంతుడి కృప వల్ల, భక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మేము నిర్మించుకున్న మా గోశాల యొక్క పుణ్యం వల్ల నేను మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. రామయ్యంపేట గజ్వేల్ రహదారిపై బైఠాయించిన రైతులు 2 నెలలుగా కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి దర్బార గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. రామయ్యంపేట గజ్వేల్ రహదారిపై బైఠాయించిన రైతులు 2 నెలలుగా కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు వర్షాకాలం ముంచుకొస్తున్నా దాన్ని మాత్రం కొనుగోలు చేయటం లేదని అధికారులు స్పందించి వెంటనే ధాన్యం తరలించాలని కోరారు. జల సంరక్షణ మన సంరక్షణ అని ప్రతి వర్షపు బొట్టును వర్సిపెట్టి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని డిఎల్పిఓ సురేష్ బాబు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ బాలస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభకు మెదక్ డిఎల్పిఓ సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంరక్షణ అని ప్రతి వర్షపు బొట్టును వడిసిపోసి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని డిఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూడి గ్రామంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ బాలస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభకు మెదక్ డిఎల్పీఓ సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా గ్రామస్తుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. రైతుల పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, కాలుష్యం నియంత్రణ, సురక్షిత త్రాగునీరు నిర్వహణ, ఓటర్ల సవరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెంచుకునే అవకాశం ఉంటుందని, భూగర్భ జలాలు పెరిగితే త్రాగునీటి సమస్య రాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అవే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రైతులు ఎప్పటికీ ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని, దాని ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. అనంతరం సర్పంచ్ బాలస్వామి మాట్లాడుతూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని, ప్రతి ఇంటికి 2 బ్యాగులు అందివ్వటం జరుగుతుందని, ఎవరూ కూడా ప్లాస్టిక్ వాడకూడదని సర్పంచ్ బాలస్వామి తెలిపారు. పాలకవర్గ సహకారం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి పరుస్తామని, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలస్వామి, ఉప సర్పంచ్ అక్బర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మరి గ్రామ సభలో మరి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇంకా మహిళలను కూడా ఇందులో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయించాల్సిందిగా పాలకవర్గాన్ని కూడా కోరుతా ఉన్నాను. అలాగే వివో మహిళా మండలి సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో గ్రామ పంచాయతీ తరఫున అలాగే వివిధ శాఖల తరఫున గ్రామంలో జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, అగ్రికల్చరు, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రకాలైన డిపార్ట్మెంట్లతోటి వారం పాటుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వారంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామంలో ప్రజలందరికీ కూడా సేవలు అందించేందుకు, మెరుగైనటువంటి సేవలు అందించేందుకు, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మరి పథకాల అమలు విధానం కూడా ఈ 99 డే యాక్షన్ ప్లాన్లో కూడా మనం చూసుకోవడం జరిగింది. ఈరోజు గ్రామ సభలు ప్రధానంగా 7 రకాలైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే మాన్సూన్ ప్రిపేర్డ్నెస్, అంటే వర్షాకాలం సన్నద్ధ. మనం ఈరోజు 8వ తారీఖు, జనరల్గా ఈ మృగశిర కార్తె ఈరోజు స్టార్ట్ అయిందని చెప్పని ఈ రోజుతోటి మనం ఋతుపవనాలు అనేది మన ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి, పలుకరి వాన కూడా పడుతుంది. కాబట్టి అందుకు సంబంధించినట్టు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పంచాయతీలు ఏం తీసుకోవాలి, కుటుంబ సభ్యులు యజమానులు ఏం తీసుకోవాలి, రైతులకు ఏం సమస్యలు వస్తాయి, ఎలాంటి సన్నద్ధత ఉంటే బాగుంటుంది, అలాగే ఈ వానాకాలంలో వచ్చినటువంటి అంటురోగాలు, తర్వాత సీజనల్ వ్యాధులు కూడా మనము అరికట్టడానికి ఏ రకం చర్యలు తీసుకోవాలనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. అలాగే అంతేకాదు మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించేందుకు కూడా ఉన్నారు సార్. రేషన్ కార్డులకు కూడా ఒక్కొక్క రేషన్ కార్డుకు 2 చేతి సంచుల చొప్పున సంచులు కూడా తొందరలోనే ఈ 10 రోజులలో మేము ఇంటింటికి కూడా ఆ సంచులు పనిచేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే కవర్లకు బాగా అలవాటు పడిపోయారు కాబట్టి కొద్దిగా మేము ఎక్కినప్పటి నుంచి కూడా చాలా మటుకు తక్కువ కూడా చేసినాం సార్. ఇప్పుడు కూడా కంప్లీట్గా అందరికి కూడా మళ్ళీ కిరాణా షాప్ వాళ్ళకు కానీ, చికెన్ సెంటర్ వాళ్ళకు, మటన్ షాప్ వారికి అందరికి కూడా వాళ్ళకు మేము ఒకసారి మళ్ళీ కూడా చెప్పేసి 100% ఈరోజు పర్యావరణాన్ని కాపాడే విధంగా మన గ్రామంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మేము జాతర కూడా చేసినాం సార్. జాతర చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ గ్లాసులు తీసుకురాను సార్, నేను పేపర్ గ్లాసులు తీసుకొచ్చి కూడా అక్కడి నుంచి కూడా మెసేజ్ పంపించాం సార్. 100% మేము అదే కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి మేము మా పాలకవర్గం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యుణ్ణి. ఎందుకనంటే నాకు చాలా ఈ పాలకవర్గం చాలా తోడ్పాటుగా ఉన్నది. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీస్ కానీ, ఆశాలు కానీ, అలాగే లైన్మెన్స్ కానీ ఎప్పుడైనా ఏదైనా ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉందంటే తొందరలోనే పరిష్కారాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరిచ్చిన ఈ అవకాశాన్ని
ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% కాజాపూర్ విలేజ్ని అభివృద్ధి పథంలో నడిపించి 100% నేను మంచి పేరున్న గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని చెప్పేసి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన సార్ డిఎల్పిఓ గారికి నా శుభాభినందనలు. తర్వాత కూడా మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయానికి ఎన్నికల్లో అధ్యక్షునిగా బొగ్గుల సురేష్ విజయం సాధించడంతో ఈరోజు ఉదయం అయ్యప్ప దేవాలయం మరియు అయ్యప్ప గోశాల ప్రధాన అర్చకులు చాడా నందబాల శర్మని సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అయ్యప్ప గోశాలలో బొగ్గుల సురేష్ని శాలువాతో సన్మానించారు ప్రముఖ సినిమా డైరెక్టర్ రోషిరెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయానికి ఎన్నికల్లో అధ్యక్షునిగా బొగ్గుల సురేష్ విజయం సాధించడంతో ఈరోజు ఉదయం అయ్యప్ప దేవాలయం మరియు అయ్యప్ప గోశాల ప్రధాన అర్చకుడు చాడానంద బాలశర్మని సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు అయ్యప్ప దేవాలయ నూతన అధ్యక్షులు బొగ్గుల సురేష్. అనంతరం అయ్యప్ప గోశాలలో బొగ్గుల సురేష్ ని శాల్వాతో సన్మానించారు ప్రముఖ సినిమా డైరెక్టర్ రోషిరెడ్డి. ఈ సందర్భంగా చాడానంద బాలశర్మ మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బొగ్గుల సురేష్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూసుకోవాలని, అందరినీ కలుపుకుపోయి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు మరియాల శ్రీనివాస్, రాంబాబు మరియు సినిమా డైరెక్టర్ రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శరణం స్వామి శరణం. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎలక్షన్లు కావడం, ఆ ఎలక్షన్లో శాశ్వత సభ్యులందరూ కూడా బొగ్గుల సురేష్కు ఓటు వేసి గెలిపించినారు. దేవాలయ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్ గారు ఉన్నారు. చాలా సంతోషం. దేవాలయ అభివృద్ధిలో తాను మొదటి నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా తన యొక్క ముద్ర అనేది ఉంది. ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అయ్యప్ప స్వామి దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలి. ఆయన యొక్క హయాంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, దేవాలయం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా ఉండాలి. ఆ దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తారని, ఇంకా ముందుకు అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తారని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాము. స్వామి శరణం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆగ్రహం. వరుస క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ధాన్యం తూకం చేస్తున్నారని ఆవేదన. గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో చెల్మి ఫౌండేషన్ 87వ సహాయ కార్యక్రమం. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తుమ్ దేవేందర్ కుటుంబానికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ ఏర్పాటు. అధికారిక ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటం లేకపోవడం బాధాకరమన్న కౌన్సిలర్ శ్రీనివాస్. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా చేపలకు పెరిగిన డిమాండ్. ధరలు పెరిగినా తగ్గేదేలే అంటున్న ప్రజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.